యేసుక్రీస్తు ప్రభు ఒక రక్షణ వార్త తెలియపరచుటకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప తరుణంకై ప్రభుని స్తుతిస్తున్నా. సాయంకాల సమయంలో ఒక చిన్న మాట నేను మీతో పంచుకొని నేను సెలవు తీసుకోవాలని మనం చేస్తున్నాను. చూడండి, మార్క్స్ వార్త 4వ అధ్యాయము చివరి వచనాన్ని మనం చదువుకుందాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయము చివరి వచనంలో ఈ విధంగా శిష్యులు మాట్లాడతా మనకు కనబడుతుంది. ఎవరైనా చదివి సహాయం చేస్తే మంచిది. మార్క్స్ వార్త 4వ అధ్యాయము చివరి వచనం 41వ వచనము చూడండి. వారి మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకి లోబడుచున్నాయని ఒకరితో ఒకరు చెప్పుకునేది అన్న. యేసు ప్రభు శిష్యులే ఒకరితో ఒకరు మాట్లాడుతూ వారు ఏం చెప్పుకుంటున్నారు? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఈయన ఎవరో అని మాట్లాడుతున్నారు. యేసు ప్రభు గురించి యేసు ప్రభు శిష్యులే ఒక ప్రశ్న వేసుకుంటున్నారు. ఏంటి ఆ ప్రశ్న అంటే ఈయన ఎవరో అని. ప్రభు పిలిచాడు కదా, అప్పుడు తెలియలేదా ఈయన ఎవరని? యేసు ప్రభు ఒక గొప్ప సూచకార్యములు చూశారు కదా, అప్పుడు తెలియలేదా ఈయన ఎవరని? ఎందుకు ఈ సందర్భంలో వారు ఈయన ఎవరో అని ప్రశ్న వేస్తున్నారు? ఒక మాట మనం ఆలోచన చేస్తాం. యేసు ప్రభుతో ప్రయాణం చేస్తున్నారు వారు. యేసు ప్రభు శిష్యులే. యేసు ప్రభుతో 24 గంటలు వాళ్ళు ఉంటున్నారు. ప్రభు బోధన వింటున్నారు. ప్రభు సూచక్రియలు చూస్తున్నారు. అయితే ఈ సందర్భంలో వారు ఒక ప్రశ్న వేస్తున్నారు. ఏంటి ఆ ప్రశ్న అంటే ఈయన ఎవరో అని. ఎందుకు ఈ ప్రశ్న వేశారు? వారు ఒక విషయం అర్థమైంది. ఈ ప్రభు చూడడానికి మామూలే కనబడుతున్నాడు కానీ ఇతను భిన్నమైన వాడు, మాలాంటి వాడు కాదు. ఇతను శక్తి గలవాడు, ఇతను పరిశుద్ధుడు, ఇతను నీతిమంతుడు, ఇతను చాలా ప్రభావంతో పరిశుద్ధతతో కనబడుతున్నాడు. కాబట్టి ఈయన గురించి ఇంకా మనం తెలుసుకోవాలని శిష్యులందరూ కూడా యేసు ప్రభు గురించి ఒక ప్రశ్న వేస్తున్నారు, ఈయన ఎవరు అని. అలాగైతే ఈ సాయంకాల సమయంలో ప్రభుని వెంబడిస్తున్న మనము, ప్రభు ద్వారా పిలువబడి ప్రభుతో సహవాసము చేస్తున్న మనము కూడా ఈ ప్రశ్న వేస్తాం, ఎవరు ఈయన ఎవరు అని. యేసు ప్రభు శిష్యులు ఈ ప్రశ్న వేశారు. అదే సమయంలో యెరూషలేములో ఉన్న ప్రజలు కూడా ఇదే ప్రశ్న వేస్తున్నారు. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఇదే ప్రశ్న కనబడుతుంది. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణం అంతయు ఈయన ఎవరో అని కలవరు. యెరూషలేం పట్టణంలో ఉన్న వారందరూ కూడా కలవరపడి ఒక ప్రశ్న వేస్తున్నారు. ఏంటి ఆ ప్రశ్న అంటే ఇందాక శిష్యులు వేశారు కదా, అదే ప్రశ్న, ఈయన ఎవరో అని. యెరూషలేం పట్టణస్థులు ఎందుకు ఆ ప్రశ్న వేశారు తెలుసా? యెరూషలేము యూదులకి చాలా ప్రత్యేకమైన ఒక పట్టణము. యెరూషలేంలో యూదుల దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంకి ప్రతిరోజు కొన్ని వేల మంది దర్శిస్తానికి వస్తూ ఉంటారు. బలులు అర్పించుటకు, దేవుణ్ణి ఆరాధించుటకు, పూజించుటకు, ఇంకా ఎన్నో క్రియలు చేయుటకు ఆ దేవాలయంలో ప్రతి దినము మరి ప్రపంచం నలుమూల నుంచి యూదులు ఇతరులు కూడా ఆ దేవాలయంకి వచ్చేవారే. అధికారులు వచ్చేవారు, రాజులు వచ్చేవారు, ప్రధానులు వచ్చేవారు, ఆయా దేశం నుంచి ప్రజలు వచ్చేవారు. కానీ ఈ దినము ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరు ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ వ్యక్తి వచ్చే ముందు ఒక జన సమూహము ఆయన గురించి కీర్తించి పాడుతుంది కదా. దావీదు కుమారుడా హోషన్నా అని పాడుతూ దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆయన క్రియలను ప్రచురపరుస్తుంది. ఆయన ముందు ఒక గుంపు, ఒక జన సమూహము, ఆయన వెనక ఒక గుంపు, ఒక జన సమూహము బిగ్గరగా కేక వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఒక గొప్ప జన సమూహము అక్కడ బయలుదేరితే యెరూషలేం ప్రజలు బయలుదేరి బయటకు వచ్చారు. ఎవరు వచ్చి ఉంటారేమో అని. ఏ దేశమైన రాజు వచ్చాడా, లేకపోతే ఇంకైనా గొప్పవాడు వచ్చాడా అని వాళ్ళు చూడడానికి బయలుకి వచ్చినప్పుడు ఏం చూస్తున్నారు చెప్పండి? ఒక వ్యక్తి చాలా దీనంగా ఒక గాడిద పిల్ల మీద కూర్చుని ఉన్నాడు కదా. ఆ దృశ్యం యెరూషలేం ప్రజలు చూశారు.
ఇంత గొప్ప జనసమూహము ఇంత కీర్తన పాడి ఇంత హెచ్చించి మహిమపరిస్తే ఆ వ్యక్తి ఎలా ఉంటాడో అని చూడడానికి వాళ్ళు చూసినప్పుడు ఏం చూస్తున్నారు? గాడిద పిల్ల మీద ఒక వ్యక్తి చాలా దీనంగా కూర్చొని కనబడుతున్నాడు. కానీ అతని గురించి జనసమూహం పాడుతున్న పాట గొప్పది. అందుకే వాళ్ళు భయపడిపోయారు. ఎవరై ఉంటాడు ఈ వ్యక్తి? ఈయన ఎవరో అని ప్రశ్న వేశారు. ప్రియ సహోదర సహోదరి, సాయంకాల సమయంలో మనము కూడా ఈ ప్రశ్నకి జవాబు ఇవ్వాలి. మనము కూడా ఈ ప్రశ్న వేసుకోవాలి. యేసు ప్రభు గురించి ఎన్నోసార్లు వింటున్నాం. మనలో చాలా మంది యేసు ప్రభుని వెంబడిస్తున్నాం, మంచిది. అయితే ఎప్పుడైనా ఆలోచన చేశామా ఈ ప్రభు ఎవరో? ఎందుకు ఈయన ప్రత్యేకంగా ఉన్నవాడు? ఇంత పరిశుద్ధుడు, ఇంత నీతిమంతుడు. ఈ ప్రభులో ఉన్న ప్రత్యేకత ఏంటి? అసలు ఈయన ఎవరో అని మనం ప్రశ్న వేసేవారుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఈ ప్రశ్న మన ప్రభువైన యేసు క్రీస్తుకు కూడా చాలా ఇష్టమైన ప్రశ్న. మత్తయి సువార్త 16వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో యేసు ప్రభువే ఈ ప్రశ్న వేస్తున్నాడు. మనిషి కుమారుడు ఎవరని జనులు చెప్పుకుంటున్నారని శిష్యులను అడగగా, మార్క్స్ వార్త 4వ అధ్యాయం 41వ వచనంలో శిష్యులే ప్రశ్న వేశారు ఈయన ఎవరు అని. మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వచనంలో యెరూషలేములో ఉన్న ప్రజలు ప్రశ్న వేశారు ఈయన ఎవరు అని. ఇప్పుడు నేరుగా ఆ ప్రభువే తన శిష్యులతో ఒక ప్రశ్న వేస్తున్నారు. అసలు నా గురించి జనులు ఏమనుకుంటున్నారు అన్నారు. అంత మాత్రమే కాదు, నేరుగా శిష్యులను అడిగారు. చూడండి 15వ వచనం చూడండి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవరని చెప్పుకుంటున్నారు? చూసారా, నేరుగా ఇప్పుడు యేసు ప్రభువే అడిగేశారు, అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు వాళ్ళని ఎన్నుకున్నాడు, వాళ్ళని పిలుచుకున్నాడు. వాళ్ళు యేసు ప్రభుతోనే ఉంటున్నారు, ప్రభు బోధలు వింటున్నారు, ప్రభు సూచక్రియలు చూస్తున్నారు. ప్రభు గురించి వారికున్న అభిప్రాయం ఏంటో ఇప్పుడు నేరుగా యేసు ప్రభు అడుగుతున్నాడు. అలాగైతే ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో కూడా ఈ ప్రశ్న వేస్తున్నారు. నేను ఎవరని మీరు అనుకుంటున్నారు? పాటలు పాడే వారితో ఈ ప్రశ్న వేస్తున్నాడు. ప్రార్థన చేసే వారితో ఈ ప్రశ్న వేస్తున్నాడు. ఈ మీటింగ్ లో కూర్చున్న వారు ప్రతి ఒక్కరితో ఈ ప్రశ్న వేస్తున్నాడు. ఈ మాటల్ని ఆలకించే వారు ప్రతి ఒక్కరితో యేసు ప్రభువే నేరుగా ప్రశ్న వేస్తున్నాడు. అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని. అలాగైతే ఒక మాట ఆలోచన చేస్తాం. ఈ ప్రశ్న వచ్చినప్పటికీ చాలా భిన్నమైన అభిప్రాయం మనం వింటా ఉంటాం. వాస్తవమే, ఈ ప్రపంచంలో యేసు ప్రభు గురించి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సొంత అభిప్రాయం ఉంది. ఒక్కొక్క వర్గము, ఒక్కొక్క సమాజము యేసు ప్రభు గురించి వారు ఓన్గా వాళ్ళ సొంత అభిప్రాయం కలిగి ఉన్నారు. వాక్యంలో కూడా అలా కనబడుతుంది. ఒక మాట మీ గమనానికి తీసుకొస్తాను చూడండి. వాక్యంలో కూడా యేసు ప్రభు గురించి ప్రజలు ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నారో వాక్యంలో కూడా చూడగలము. ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 1-2 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. నికోదేము అనే ఒక మనుషుడు అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడని మేము ఎరుగుదుము. నికోదేము యేసు ప్రభు గురించి ఏం చెప్తున్నాడు చెప్పండి? బోధకుడా అంటున్నాడు. నికోదేము దృష్టిలో యేసు ప్రభు ఎవడంటే బోధకుడు. ఎటువంటి బోధకుడు? దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు. కాబట్టి ఇప్పుడు మనము నికోదేముని ఒక ప్రశ్న వేస్తే, అయ్యా రాత్రి కాలంలో నువ్వు యేసు ప్రభుతో మాట్లాడావు, ఆయన దర్శించావు కదా, ఆయన గురించి నీకున్న అభిప్రాయం ఏంటి అంటే నికోదేము ఏమంటాడు? ఆయన బోధకుడు, మంచి బోధకుడు అంటాడు. నికోదేము అభిప్రాయంలో యేసు ప్రభు ఒక మంచి బోధకుడు, దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు. మనలో కూడా చాలా మంది, ప్రపంచంలో చాలా మంది యేసు ప్రభు గురించి ఏమనుకుంటారంటే ఆయన మంచి బోధకుడు అంటారు. ఈ ప్రపంచంలో మంచి బోధ చేశాడు ఆయన,
కాబట్టి చాలా మంది ప్రపంచంలో యేసు ప్రభు అంటే మంచి బోధకుడు. టీచర్స్ ఎవరైనా అడగండి, వాళ్ళు ఏం చెప్తారు యేసు ప్రభు గురించి అంటే ఆయన మంచి బోధకుడు అని చెప్తారు. మన దేశంలోనే టీచర్స్ డే సెలబ్రేట్ చేస్తాం కదా సార్, సర్వపల్లి రాధాకృష్ణన్ గారిని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు మంచి బోధకుడు, ఆయన లాంటి బోధకుడు అసలు ఈ లోకంలోనే లేడు అని చెప్పాడు. కాబట్టి టీచర్స్ ని అడిగితే యేసు ప్రభు గురించి ఏమంటారు చెప్పండి? ఆయన మంచి బోధకుడు. అసలు నికోదేము కూడా టీచరే కదా. సరే, 5వ అధ్యాయం 11వ వచనం చూడండి, మరొక అభిప్రాయం యేసు ప్రభు గురించి. యోహాను సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. అందుకు వాడు నన్ను స్వస్థపరిచినవాడు. ఈ వ్యక్తికి యేసు ప్రభు ఈ వ్యక్తిని బాగు చేశాడు. 38 సంవత్సరాల నుంచి పక్షవాయుగల ఈ వ్యక్తిని యేసు ప్రభు బాగు చేస్తే యేసు ప్రభు గురించి ఇతను చెప్తున్న మాట ఏంటి తెలుసా? నన్ను స్వస్థపరిచిన వాడు. ప్రభు గురించే చెప్తున్నాడు ఆ మాట. ఈ వ్యక్తిని అడుగుతాం, అయ్యా ఆయన నిన్ను బాగు చేశాడు కదా, ఆ వ్యక్తి గురించి నువ్వేం చెప్తావు అంటే ఏమంటాడు తెలుసా? ఆయన స్వస్థపరిచేవాడు అంటాడు. ఏమంటాడు చెప్పండి యేసు ప్రభు గురించి? స్వస్థపరిచేవాడు. ప్రపంచంలో చాలా మంది యేసు ప్రభు గురించి వాళ్ళకున్న అభిప్రాయం ఏంటంటే ఆయన బాగు చేసేవాడు, ఆయన స్వస్థపరిచేవాడు. విశ్వాసులైనా అవిశ్వాసులైనా సరే వారు యేసు ప్రభు దగ్గరికి రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఏం కనబడుతుందంటే ఆయన బాగు చేసేవాడు, ఆయన స్వస్థపరిచేవాడు. ఈ మాట నేను నా సొంత అనుభవంతో చెప్తున్నాను. చాలా సార్లు ఏమవుతుందంటే ఎవరైతే ఇంకా యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచలేదో, ఒకవేళ వారికి ఏదైనా వ్యాధి బాధ ఉంటే వారు వైద్యుల దగ్గరికి వెళ్తారు. ఒకవేళ అక్కడ కూడా ఏమీ జరగకపోతే మనం చెప్పవసరం లేదు, వారి బంధువులే, వారు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారు కాదు, విశ్వాసులు కాదు, కానీ వారి బంధువులే ఏమన్నారు తెలుసా? ప్రార్థనకి వెళ్ళండి, యేసు ప్రభు బాగు చేస్తాడని. విశ్వాసులు కాదు, అవిశ్వాసులే అన్నారు. ఏమన్నా చెప్పండి? ప్రార్థనకి వెళ్ళండి, ప్రభు బాగు చేస్తాడు. ఎందుకు? వారి అభిప్రాయం ఏంటంటే యేసు ప్రభు స్వస్థపరిచేవాడు, బాగు చేసేవాడు. ఇదిగో ఈ వ్యక్తిని అడిగితే ఏం చెప్తాడు చెప్పండి? ఎవరు యేసు ప్రభు అంటే స్వస్థపరిచేవాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం నేరుగా ఒక వ్యక్తిని వాళ్ళు అడిగారు. 17వ వచనం చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 17వ వచనం. ఒక వ్యక్తిని ఇక్కడ యేసు ప్రభు బాగు చేశాడు. పుట్టి గుడ్డివాడికి యేసు ప్రభు చూపించాడు. ఆయన ప్రభు గురించి సాక్ష్యం ఇస్తుండగా నేరుగా అతన్ని ఒక ప్రశ్న వేశారు. కాబట్టి వారు మరలా గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు, అతను నీ కన్ను తెరిచాడు కదా, నీవు అతని గురించి ఏమనుకుంటున్నావు? అతని గురించి ఏమనుకుంటున్నావు అని అడిగారు. వాడు ఆయన ఒక ప్రవక్త అనెను. ఆయన ఒక ప్రవక్త అనెను. చూసారా? నికోదేము యేసు ప్రభు ఎవరు అంటే ఆయన మంచి బోధకుడు అంటున్నాడు నికోదేము. ఆ కోనేటి దగ్గర ఆ వ్యక్తి యేసు ప్రభు ఎవరు అంటే ఆయన స్వస్థపరిచేవాడు అంటున్నాడు. ఈ పుట్టిగుడ్డు వాడిని యేసు ప్రభు బాగు చేశాడు కదా, చెప్పయ్యా యేసు ప్రభు గురించి ఎవరు అయింది అంటే ఏమంటున్నాడు? గొప్ప ప్రవక్త. ఈ మధ్యలో ఒకటి మిస్ అయ్యాం మనం. సమరయ స్త్రీ కూడా యేసు ప్రభు గురించి మొట్టమొదటిసారి ఏమన్నా తెలుసా? 4:29 చూడండి, యోహాను సువార్త 4:29. ఇప్పుడు సమరయ స్త్రీ ఏమంటుంది యేసు ప్రభు గురించి? నేను చేసినవన్నీ నాకు చెప్పినవాడు, నేను చేసినవన్నీ నాకు చెప్పినవాడు. చూడండి, యేసు ప్రభు గురించి ఎన్ని అభిప్రాయాలు. ఇవన్నీ కూడా వాస్తవమే, వాళ్ళ అనుభవంతోనే చెప్తున్నారు. కానీ ఇంకా శ్రేష్టమైన ఒకటి నేను మీ ముందు ఉంచి సెలవు తీసుకోవాలనుకుంటున్నాను. అసలు ఎవరు యేసు ప్రభు అంటే, ఇందాక మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం 16వ అధ్యాయంలో శిష్యులు చెప్పిన మాట, అది చక్కటి జవాబు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో సీమోను పేతురు ఇలాగ అంటున్నాడు చూడండి, 16వ వచనంలో. అప్పుడు సీమోను పేతురు ఏం జవాబు ఇచ్చాడు? నీవు సజీవుడైన దేవుని కుమారుడు. యేసు ప్రభు గురించి చాలా మాటలు ఉన్నాయి చెప్పడానికి, కానీ ఈ సాయంకాల సమయంలో ఈ ఒక్క మాట చెప్పాలని ఆశపడుతున్నాను. అసలు ఎవరు యేసు ప్రభు అంటే ఆయన దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే ఆయన దైవత్వాన్ని సూచిస్తుంది. యేసు ప్రభు దేవుని కుమారుడుగా ఈ లోకంలో వచ్చాడు.
దేవుని కుమారుడుగా ఈ లోకంలో జీవించాడు. దేవుని కుమారుడుగా ఆయన శిలువ మీద మరణించాడు. దేవుని కుమారుడుగానే ఆయన తిరిగి లేచాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అది ఆయన దైవత్వము. ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ రిఫరెన్స్ టు హిస్ డీటీ. యేసు ప్రభు ఎవరు అంటే మొట్టమొదటిగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఆయన దేవుని కుమారుడు. ఈ మాటను చెప్తున్నప్పుడు ఆయన దైవత్వాన్ని మనం ప్రస్తావిస్తున్నాం. మనం చాలా సార్లు యేసు ప్రభు గురించి అన్ని మంచి విషయాలు చెప్తాం, అన్ని చెప్తాం. స్వస్థపరిచేవాడు, బాగు చేసేవాడు, ప్రార్థన ఆలకించేవాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఇంకా చాలా లోకరక్షకుడు, చాలా విషయాలు చెప్తాం. ఇవన్నీ మంచిదే. కానీ ప్రాథమికంగా ప్రప్రథమంగా ఆయన దేవుని కుమారుడు. యేసు ప్రభు దేవుని కుమారుడు అంటే అది ఆయన దైవత్వాన్ని సూచిస్తుంది. మనకు అర్థమవునా అర్థమైపోయినా ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలకించి పట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. దేవుని కుమారుడు అంటే ఈ మాట చెప్తే చాలా మందికి చాలా భిన్నమైన అభిప్రాయం కలుగుతుంది. ఒక వర్గం వాళ్ళు ఏమంటారంటే ఆయన దేవుని కుమారుడు అంటే దేవుని కన్నా తక్కువవాడు, రెండోవాడు అని కొందరు వాదించేవారు ఉన్నారు. మరి కొందరు దేవుని కుమారుడు కానీ ఆయన దేవుడు కాదు అనేవారు ఉన్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 18వ వచనంలో దేవుని కుమారుడు అనే మాటకు అర్థం ఏంటో యూదులు చెప్తున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 15వ వచనం 18వ వచనం. మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పుచు తను దేవునితో సమానంగా చేసుకొనెను. అసలు యూదులకే చెప్పాడు కదా, వాళ్ళకే అర్థమైంది యేసు ప్రభు క్లెయిమ్స్ ఏంటి అని. యూదులే చెప్తున్నారు దేవుడు తన సొంత తండ్రి అని చెప్తూ అసలు ఆయన ఏం చెప్తున్నాడు చెప్పండి? ఐఎమ్ ఈక్వల్ విత్ గాడ్, నేను దేవునితో సమానుడు అని చెప్తున్నాడు. యేసు ప్రభు దేవుని కుమారుడు అంటే ఆయన దేవునితో సమానుడు. దేవునితో సమానుడు అంటే ఆయనే దేవుడు. ఇక్కడ ఇంకో సమస్య వస్తుంది మనకి. మరి కొందరు ఏం ప్రశ్నిస్తారంటే అసలు ఎక్కడ చెప్పాడు యేసు ప్రభు నేను దేవుడని? చాలా మంది మన దగ్గర వచ్చి అడుగుతూ ఉంటారు కదండి, ఎక్కడ చెప్పాడు యేసు ప్రభు నేను దేవుడని? యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. అందుకు యూదులు నీవు మనిషి కుమారుడై ఉండి దేవుడని చెప్పుచుంటున్నావు కదా. యేసు ప్రభు చెప్పాడా లేదా? అక్కడ చాలా స్పష్టంగా ఎవరి మధ్యలో అయితే ఆయన జీవించారో వారే చెప్తున్నారు. నువ్వు మనుషుడై ఉండి ఏం చెప్తున్నావు? దేవుడని. కనబడడానికి ఆయన ఆకారంలో మనిషి వలే కనబడుతున్నాడు, కానీ ఆయన చెప్పే మాటలు ఏంటి అంటే నేను దేవుణ్ణి అని చెప్తున్నాడు. ఎలా చెప్పాడు? ఆయన క్రియల ద్వారా చెప్పాడు. ఎలా చెప్పాడు? ఆయన బోధన ద్వారా చెప్పాడు. యేసు ప్రభు మాటలు విన్నవారు, యేసు ప్రభు క్రియలు చూసిన వారు ఎవరు కూడా సరే ఆయన దేవుడు అని ఆ మాటని వారు నిరాకరించలేరు. యూదులైతే అందుకే యేసు ప్రభుని వాళ్ళు రిజెక్ట్ చేశారు. యేసు ప్రభుని వాళ్ళు స్వీకరించాలి అంటే వారు ఏం చేయాలి చెప్పండి? ఈయనే దేవుడని ఒప్పుకోవాలి. అది ఒప్పుకోవడం వాళ్ళకి ఇష్టం లేక యేసు ప్రభుని వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఆ ప్రభుని వాళ్ళు స్వీకరించాలి అంటే ఒకే ఒకటి, ఆయన దేవుడు అని వాళ్ళు ఒప్పుకోవాలి. సరే, అలాగైతే యేసు ప్రభు దేవుని కుమారుడు. ఈ మాటకి దేవుడు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కనీసము 7 వ్యక్తుల యొక్క సాక్ష్యం ద్వారా యేసు ప్రభు దేవుని కుమారుడని తండ్రి అయిన దేవుడు లేకపోతే పరిశుద్ధాత్మ మనకి గ్రంథంలో రాయించి ఇస్తున్నాడు. యేసు ప్రభు యొక్క దైవత్వము ఆ మాటలో కనబడటం కాబట్టి ఈ దైవత్వం గురించిన సాక్ష్యము, యేసు ప్రభు దేవుని కుమారుడు అనే సాక్ష్యము కనీసము 7 వ్యక్తుల ద్వారా దేవుడు తన వచనంలో రాయించి ఇచ్చాడు. త్వరగానే ఆ విషయాన్ని మనం చూస్తాం. మొట్టమొదటిది తండ్రి అయిన దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మత్తయి సువార్త 3:17 మనందరికీ బాగా పరిచయం అయిందే కదా, తీసి చదవవసరం లేదు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో తండ్రి అయిన దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమన్నాడు? ఇదిగో ఈయన ప్రియ కుమారుడు. పరలోకం నుంచి తండ్రి అయిన దేవుడే
యేసు ప్రభు గురించి చెప్పిన మాట ఏంటి అంటే, ఈయన నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందించిన. ఇంకో మాట చెప్తాను. మలాకీ గ్రంథము తర్వాత 400 సంవత్సరాల ఒక సైలెంట్ పీరియడ్ ఉంది. పాత నిబంధనలో మలాకీ చివరి గ్రంథం కదా, ఆ మలాకీ గ్రంథము తర్వాత 400 సంవత్సరాల ఒక సైలెంట్ పీరియడ్ ఉంది. ఆ 400 సంవత్సరాలు నేరుగా దేవుడు తన ప్రజలతో మాట్లాడేది. ఇప్పుడు ఆ 400 పీరియడ్ తర్వాత దేవుడు నేరుగా తన ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఆయన పలికిన మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? నా కుమారుడు అన్నాడు. తండ్రి అయిన దేవుడు ఇప్పుడు ప్రజలతో మరలా నేరుగా మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు చెప్పండి? 400 సంవత్సరాల తర్వాత దేవుడు తన స్వరాన్ని విప్పి మాట్లాడుతున్నప్పుడు ఆయన పలికిన మొట్టమొదటి మాట ఏంటంటే, నా కుమారుడు అన్నాడు. మీకు ఒక ప్రశ్న వేస్తాను, ఇంట్రాక్షన్ కి అంత సమయం లేదు కానీ ఆలోచించండి. యేసు ప్రభువు చెప్పిన అంటే రికార్డ్ అయిన మొట్టమొదటి మాట ఏం తెలుసా? ఇప్పుడు చెప్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయంలో ద ఫస్ట్ రికార్డెడ్ వర్డ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, వాక్యంలో గ్రంథస్థము చేయబడి యేసు ప్రభు చెప్పిన మొట్టమొదటి మాట లూకా సువార్త 2వ అధ్యాయము 49వ వచనం చూడండి ఒకసారి. 49వ వచనం. మీరు ఎలా నన్ను వెతుకుచుండ్రి? నేను నా తండ్రి పనుల మీద ఉంటాం. దిస్ ఇస్ ద ఫస్ట్ రికార్డెడ్ వర్డ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. గ్రంథస్థము చేయబడిన యేసు ప్రభు పలికిన మొట్టమొదటి మాట. ఎందుకంటే 12 సంవత్సరాల వయసు అప్పుడు. యేసు ప్రభు నోరు విప్పి ఫస్ట్ టైం మాట్లాడుతున్న మాట తండ్రి ఏమంటాడు చెప్పండి? నా తండ్రి అని మాట. అంటే ఇంకా చెప్పుకుంటాడు కానీ గ్రంథస్థం చేయబడిన మాట ఏంటంటే ఆయన నోరు విప్పి ఏం మాట్లాడు చెప్పండి? నా తండ్రి అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు 400 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా మాట్లాడిన సందర్భము నా కుమారుడు. భూమి మీద కుమారుడు వచ్చి నోరు విప్పి మొట్టమొదటిగా మాట్లాడిన సందర్భము నా తండ్రి. యేసు ప్రభు గురించి తండ్రి అయిన దేవుడే మొట్టమొదటిగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? ఈయన నా కుమారుడు అన్నాడు. రెండవది దేవదూతల యొక్క సాక్ష్యం అని మనం రాసుకుందాం. ఇదే లూకా సువార్త 1వ అధ్యాయంలో గబ్రియేల్ అనే దూత మరియతో మాట్లాడుతున్నాడు కదా. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చూడండి. గబ్రియేల్ అనే దూత మరియతో మాట్లాడుతూ ఏమంటున్నాడు? దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకును, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు. శిష్యులు దేవదూత ఏమంటున్నారు చెప్పండి యేసు ప్రభు గురించి? ఆ పుట్టబో శిశువు దేవుని కుమారుడు. ఈ మాటలో దేవదూత ఒక సాక్ష్యం అని రాస్తుంది. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు గురించి నా కుమారుడు అన్నాడు. దేవదూతలు యేసు ప్రభు గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే ఇతను దేవుని కుమారుడు. ఇది ఆయన దైవత్వాన్ని సూచిస్తుంది. ఎంత ప్రాముఖ్యమైనది. రెండవ సాక్ష్యము దేవదూతల సాక్ష్యం. మూడవది చూడండి, మార్క్స్ వార్త 3వ అధ్యాయం 11వ వచనం. దేవదూతలు సాక్ష్యం ఇస్తున్నారు. అంత మాత్రమే కాదు, మార్క్స్ వార్త 3:11లో అపవిత్ర ఆత్మలు కూడా సాక్ష్యం ఇచ్చారు. ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పారు. చూడండి, పరలోకంలో తండ్రి చెప్పాడు యేసు ప్రభు గురించి ఈయన నా కుమారుడని. ఆ దేవదూత చెప్తున్నాడు అతను దేవుని కుమారుడని. అపవిత్ర ఆత్మలు కూడా యేసు ప్రభుని చూసి ఏ ఒప్పుకున్నాయి? ఏం చెప్తున్నాయి? ఇతన దేవుని కుమారుడు అని. ఎందుకంటే ఆ మాటలు ఆయన దైవత్వము, ఆ అధికారము కనబడుతుంది. మూడోది, అపవిత్ర ఆత్మలు కూడా యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చాయన దేవుని కుమారుడు. నాలుగోది, ప్రపంచ చరిత్రలో ప్రాముఖ్యమైన వాడు, యూదుల చరిత్రలో కూడా చాలా ప్రాముఖ్యమైన వాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఇతని గురించి యేసు ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు. స్త్రీ అని పుట్టిన వాళ్ళు
బాప్తిస్మ ఇచ్చే యోహాను కన్నా గొప్పవాడు లేడని చెప్పాడు కదా. ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాను సువార్త 1వ అధ్యాయము 34వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఇది 4వ సాక్ష్యము. 34. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇస్తున్నాను. 4వది బాప్తిస్మ ఇచ్చే యోహాను సాక్ష్యం ఇచ్చాడు యేసు ప్రభు గురించి, ఈయన దేవుని కుమారుడు అని. బాప్తిస్మ ఇచ్చే యోహాను తన తల్లి గర్భం మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండినవాడై ఈ లోకంలో జీవించాడని నాకు తెలుసు. కాబట్టి 4వది బాప్తిస్మ ఇచ్చే యోహానే యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? ఈయన దేవుని కుమారుడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 33వ వచనం. యేసు ప్రభు శిష్యుల సాక్ష్యం. ఇందాక పేతురు చెప్పిన మాట అది కూడా తీసుకోవచ్చు, కానీ ఇక్కడ శిష్యులు అందరూ కలిసి చెప్తున్న మాట. మత్తయి సువార్త 14వ అధ్యాయం 33వ వచనం. ధోనిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడని చెప్పి ఆయనకి మ్రొక్కిరి అన్నాడు కదండి. ఇక్కడ యేసు ప్రభు శిష్యులు సాక్ష్యం ఇస్తున్నారు యేసు ప్రభు గురించి, ఈయన దేవుని కుమారుడు. 5వది యేసు ప్రభు శిష్యులు సాక్ష్యం ఇచ్చారు. 6వది మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనం. యేసు ప్రభుని సిలువేసిన వారు కూడా ప్రభు గురించి చెప్తున్న మాట అదే. మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనం చూడండి. శతాధిపతియు అతనితో పాటు కూడా యేసుకు కావలున్నవాడు చూచి మిక్కిలి భయపడి, ఇతను నిజముగా దేవుని కుమారుడు. యేసు ప్రభుని సిలువేసిన వారు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఏమన్నా చెప్పండి, ఆయన దేవుని కుమారుడు అని. యేసు ప్రభుని సిలువేసిన వారు కూడా ఒప్పుకున్నారు ఆయన దేవుని కుమారుడు అని. అది 6వది. 7వది ఒక వ్యక్తి తన జీవితంలో యేసు ప్రభుని చాలా తీవ్రంగా వ్యతిరేకించాడు. నేను అనుకుంటాను అతని వల్లే ఈ ప్రపంచంలో ఎవరు కూడా యేసు ప్రభు నామాన్ని వ్యతిరేకించేవాడు ఉండడేమో. అతని పేరే అపోస్తలుడైన పౌలు. సౌలుగా ఉన్నప్పుడు ప్రభుని ఎంతగానో వ్యతిరేకించాడు. కానీ ఈ వ్యక్తి కూడా ఎప్పుడైతే ప్రభు గురించి తెలుసుకున్నాడో, అపోస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం చూడండి. అపోస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించి వచ్చును. సౌలు అనే వ్యక్తి యేసు నామముని వ్యతిరేకించేవాడు. ఆ ప్రభు గురించి తెలుసుకున్న తర్వాత అతను కూడా ఈ సాక్ష్యం ఇస్తున్నారు. చెప్పండి, యేసు ప్రభు దేవుని కుమారుడు. తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, ఈయన నా కుమారుడని. దేవదూతలు సాక్ష్యం ఇచ్చే అతను దేవుని కుమారుడని. అపవిత్ర ఆత్మలు సాక్ష్యం ఇచ్చే అతను దేవుని కుమారుడని. బాప్తిస్మ ఇచ్చే యోహాను సాక్ష్యం ఇచ్చాడు, అతను దేవుని కుమారుడని. యేసు ప్రభు శిష్యులు సాక్ష్యం ఇస్తున్నారు, అతను దేవుని కుమారుడని. యేసు ప్రభుని సిలువేసిన వారు సాక్ష్యం ఇచ్చారు, అతను దేవుని కుమారుడని. ఇదిగో అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇచ్చాడు, అతను దేవుని కుమారుడని. ఎవరు యేసు ప్రభు అంటే ఆయన దేవుని కుమారుడు. ఇది ఆయన దైవత్వాన్ని సూచిస్తుంది. ఒక వ్యక్తి ఈ మాట చెప్పినప్పుడు ఆయన దైవత్వాన్ని స్వీకరిస్తున్నాడు. ఎందుకు విస్తారంగా ఈ విషయాన్ని మనం మాట్లాడుతున్నామంటే ఒక కారణం కనబడుతుంది. యోహాను సువార్త 20వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం. ఎందుకు ఈ విషయాలన్నీ కూడా దేవుడు మన ముందుకు తీసుకొచ్చున్నాడు? ఎందుకు యోహాను సాక్ష్యము, పౌలు సాక్ష్యము, శిష్యుల సాక్ష్యం అని మనం మాట్లాడుకుంటున్నాం? చదువుదాం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు ఆయన నామమునందు జీవము పొందునట్లు ఇవి రాయబడాయా అన్న. అప్పుడు అర్థమైందా ఎందుకు రాయబడింది ఇవి? ఎందుకు దేవదూతల సాక్ష్యాన్ని రాయించాడు? ఎందుకు పౌలు సాక్ష్యాన్ని రాయించాడు? ఎందుకు శిష్యుల సాక్ష్యాన్ని రాయించాడు? ఎందుకు అపవిత్రాత్మ సాక్ష్యాన్ని రాయించాడు? యేసు ప్రభు దేవుని కుమారుడని మీరు నమ్మునట్లు. నమ్మితే ఏమవుతుందో చెప్పండి, జీవము. అపోస్తల కార్యగ్రంథం 8వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. కుష దేశం నుంచి వచ్చిన ఒక వ్యక్తి కదా, నపుంసకుడు. అతనికి ఫిలిప్పు సువార్తను ప్రకటించాడు. అవన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు, కానీ అపోస్తల కార్యగ్రంథం 8వ అధ్యాయంలో ఫిలిప్పు ఆ వ్యక్తికి సువార్తను చెప్పాడు. ఆ వ్యక్తి సువార్తను విన్నాడు. విని నేను కూడా బాప్తిసం తీసుకుంటానని తనే స్వేచ్ఛగా ముందుకు వస్తే
ఫిలిప్పు అతను ఒక ప్రశ్న వేశాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, నీవు విశ్వసిస్తున్నావా అన్నాడు. అప్పుడు ఆయన చెప్పిన జవాబు ఏంటి తెలుసా? ఆయన చెప్పిన జవాబు బహుశా తెలుగు బైబిల్ కింద ఫుట్ నోట్ లో ఆ మాట ఉంటుందేమో, లేకపోతే న్యూగా ప్రింట్ అయిన బైబిల్లో నేరుగా అక్కడే ఉంటాడు. అతను ఏమన్నాడు తెలుసా? ఫిలిప్పు, ఆ, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు అప్పుడు యేసు క్రీస్తు దేవుని కుమారుడని యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసిస్తున్నాను అని చెప్పాడు. సువార్త చెప్పగానే ఆయన సువార్తను విన్నాడు. యేసు ప్రభు ఎవరో అర్థమైంది. ఏమర్థమైంది? ఆయన దైవత్వము అర్థమైంది. అందుకే ఆయన వెంటనే ఏమన్నాడు? యేసు ప్రభు దేవుని కుమారుడని విశ్వసిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో యేసు ప్రభు ఎవరని నువ్వు అనుకుంటున్నావు? నీ అభిప్రాయంలో యేసు ప్రభు ఎవరు? కేవలము మంచి బోధకుడైనా, కేవలము స్వస్థపరిచేవాడైనా, కేవలము గొప్ప ప్రవక్తేనా, లేకపోతే ప్రార్థన ఆలకించేవాడా? అసలు ఎవరు అనుకుంటున్నావు యేసు ప్రభు అంటే? నువ్వేం జవాబిస్తావు? యేసు ప్రభు దేవుని కుమారుడు అని చెప్పగలవా? ఆయన దైవత్వము నేను ఎరిగి ఉన్నాను, ఆయనే దేవుడు అని చెప్పగలవా? ఒకవేళ లేకపోతే ఈ సాయంకాల సమయంలో ఈ మాటలు ఎందుకు తెలియపరచబడాయంటే, నీవు నమ్మునట్లు. యేసు ప్రభు దేవుని కుమారుడని నువ్వు నమ్మితే ఈ రాత్రికాల సమయంలో ఆయన నామంలో నీకు రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవము కలుగుతుంది. ఈ దేవుని కుమారుడు మనిషి కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చాడు. ఈ దేవుని కుమారుడు మనిషి కుమారుడుగా ఈ లోకంలో వచ్చి నా పాపము కొరకై శిలువ మీద ఆయన మరణించాడు. మనకు బదులుగా రావాల్సిన శిక్ష అంతా కూడా మనకు బదులుగా ఆయన పొంది మన స్థానంలో మన మరణాన్ని రుచి చూచి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ సాయంకాల సమయంలో యేసు ప్రభువునందు విశ్వాసం ఇస్తే నీకు నిత్య జీవము, రక్షణ. అపోస్తలుడైన పౌలుకు అర్థమైందండి యేసు ప్రభు శిలువ మరణం. ఆ మాట చదివి మనం ముగిస్తాం. దేవుని దాసునికి సమయాన్ని ఇస్తాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎంత పర్సనల్ గా రాస్తూ ఎంత చక్కగా చెప్తున్నాడో ఆ మాటని మనం చూస్తున్నాం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాం. 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక్కడ జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము, ఇక్కడ గమనించండి పౌలు భాష, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడు. అన్ని విషయం అర్థమైపోయింది. ఈ దేవుని కుమారుడు నన్ను ప్రేమించాడు. ఈ దేవుని కుమారుడు నాకు బదులుగా తను తాను అప్పగించాడు. ఆ శిలువ మీద మరణించిన ఆ వ్యక్తి ఎవరు అంటే దేవుని కుమారుడు. ఈ సాయంకాల సమయంలో ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకుంటే, యేసు ప్రభువునందు నువ్వు విశ్వాసం ఉంచితే, ఇదిగో నీకు కూడా ఈ నిత్య జీవము, ఆయన నామమునందు విశ్వాసము ద్వారా రక్షణ దొరుకుతుంది. ఒక మాట ఆలోచించే, యేసు ప్రభు అంటే ఏమనుకుంటున్నావు? నిన్ను ప్రేమించిన వాడు, నీకు బదులుగా తన ప్రాణాన్ని శిలువ మీద పెట్టిన వాడు, మరణించి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు. ఈ సాయంకాల సమయంలో ఆయన దేవుని కుమారుడు నన్ను ప్రేమించి నాకు బదులుగా శిలువ మీద మరణించాడని నువ్వు నమ్మితే నీకు పాప క్షమాపణ, రక్షణ. ఆ విషయాన్ని అర్థం చేసుకున్నా. యేసు ప్రభు దేవుని కుమారుడు అని మనం అడగాలి. యోహాను సువార్త 9వ అధ్యాయం చూడండి. ఇందాకలా ఆ మాట చదివాం కదా, అందుకే గుర్తొచ్చింది చెప్తున్నాను. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఏ వ్యక్తి గురించి అయితే మనం చదువుకున్నాం, పుట్టి గుడ్డివాడు, యేసు ప్రభు అతన్ని బాగు చేశాడు. అతను మొదటిగా యేసు ప్రభు గురించి అతను చెప్తున్నాడు, ఇతను గొప్ప ప్రవక్త అని. సరే, చాలా విషయాలు ఉన్నాయి కానీ 35వ వచనం చదువుతాం చూడండి. 35వ వచనం. పరిశీలు వారిని వెలివేశారని యేసు ప్రభు విని వారిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా, దేవుని కుమారుని విశ్వాసం ఉంచుతున్నావా అని ప్రభు అడిగాడు. అందుకు నిజంగా ఈ వ్యక్తికి అసలు దేవుని కుమారుడు ఎవరు తెలియదు కదా. అమాయకంగా యేసు ప్రభుకి ఏం చెప్పాడంటే, అయ్యా దేవుని కుమారుడు ఎవరు, నేను ఆయన విశ్వాసం ఉంచుటకు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నీవు ఆయన చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. ఇప్పుడు ఆ వ్యక్తి స్పందన ఏంటి చెప్పండి.
అంతట వాడు ప్రభువా నేను విశ్వసించున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. యేసు ప్రభు దైవత్వము ఆగిపోయింది ఆయనకి. ఒక చిన్న ప్రశ్న, విశ్వాసులకి చిన్న ప్రశ్న, ఎందుకు మొక్కాడు చెప్పండి? పుట్టి గుడ్డివాడు కదా, నాకు చూపించావు ప్రభా అని మొక్కాడా, లేకపోతే నువ్వు దేవుని కుమారుడని విశ్వసిస్తూ మొక్కాడా? చెప్పండి. దేవుని కుమార్ ఆయన ఏమై ఉన్నాడో ఆ విషయాన్ని గ్రహించి ఆయన ముందు సాగిలపడి నమస్కరిస్తున్నారు. మన ఆరాధనలో కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనది. మొట్టమొదటిగా ఆయన ఏమై ఉన్నాడో కదా, ఈ విషయాన్ని మనం గ్రహించాలి. తర్వాత ఆయన కార్యం వస్తుంది, వాస్తవమే, కానీ మొట్టమొదటిగా ఆయన కార్యం. అలాగైతే దేవుని కుమారుని నీవు విశ్వాసం ఉంచుతున్నావా? యేసు ప్రభు ఈ సాయంకాల సమయంలో నేరుగా నీతో ప్రశ్నిస్తాను. నీతో మాట్లాడుతున్న వాడు ఆయనే. నన్ను చూడొద్దు, నా మాట నాదని అనుకోవద్దు. యేసు ప్రభువే నీతో మాట్లాడుతూ ఈ సంగతి నీకు తెలియపరుస్తున్నాడు. అలాగైతే ఈ సాయంకాల సమయంలో నీ స్పందన ఏముంటుంది? అవును ప్రభువా, విశ్వసిస్తున్నాను అని ప్రభు యొక్క సాగిలపడి ఆయన దైవత్వాన్ని స్వీకరిస్తావా? ఆయన ద్వారా వచ్చే ఆత్మీయమైన మేలు, రక్షణను పొంది సమాధానంతో తిరిగి వెళ్తావా? లేకపోతే ఆయన ఎవరో అని ప్రశ్న వేసి ఆ ప్రశ్నకి సరైన జవాబు లేకుండా ఖాళీగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? నువ్వే నిర్ణయించుకో. ప్రభు ఈ మాటల ద్వారా మనం దీవించుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకొని మనము దేవుని దాసికి సమయాన్ని అర్పించుకుంటాం. ప్రియాపరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుని సాయంకాల సమయంలో మా ఎదురు హెచ్చించిన కారణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆయన దైవత్వాన్ని ఈ సాయంకాల సమయంలో ప్రస్తావించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఈ కూడికలో ఇంకెవరైనా యేసు ప్రభు ఒక దైవత్వం క్రింద రాని వారు ఉంటే వారిని కూడా మీరు దర్శించి మాట్లాడి, యేసు ప్రభు దేవుని కుమారుడు నన్ను ప్రేమించి నాకు బదులుగా తన ప్రాణాన్ని శిలువ మీద అర్పించాలని అపోస్తులైన పౌలు వలె వారు సాక్ష్యం ఇచ్చినట్లు మీ కృపా సహాయం అందించమని, తదుపరి మాట్లాడే మీ దాసుని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని బలపరిచి నేను ఆ మహిమార్థంగా వాడుకోమని, ముందున్న నా ప్రయాణంలో కూడా మీ కృపాహస్తం తోడైన నడిపించమని, అన్ని విషయాల్లో మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ మా ప్రభు యేసు క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి ఈ 2 దినము మీ అందరితో కలిసి చక్కగా మంచి ఆత్మీయమైన సహవాసం ప్రభు నాకు దయచేశారు. మీరు అనేకులు మా కొరకై ప్రార్థన చేశారు, మాకు పరిచయం చేశారు. మీ అందరికీ కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు. మరి ప్రయాణం ఉంది కాబట్టి నేను బయలుదేరుతాను. నా గురించి, నా కుటుంబము, పరిచయం గురించి ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే మనం మరలా కలుస్తాం. ప్రభు ఒక ప్రేమ, సమాధానం మనందరికీ తోడైంది గాక. ప్రభు ఈ మాట ద్వారా మనం దీవించింది గాక. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో అనే సత్యాన్ని బైబిల్ గ్రంథంలో ఉంచే లేఖన భాగం నుండి ఎవరెవరు ఏ సాక్ష్యం ఇచ్చారో ఆ సాక్ష్యములన్నీ కూడా మన ముందు తేటగా ఉంచబడ్డాయి. దేవుడు తన దాసుని బలపరిచాడు. యేసు ప్రభు ఆయన లోకరక్షకుడు అని ప్రకటించబడింది అనే సంగతిని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన దేవుని కుమారుడు, లోకరక్షకుడు